హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వరకు పంచాయతీ మోటార్ కాలిపోవటంలో దాన్ని రీవెంట్ చేపించి తీసుకొచ్చి మోటార్లో వాటర్ పోయటం జరుగుతుంది. అదేవిధంగా మోటార్కి పంప్ సెట్ చేయటం జరిగింది. వాటికి 4 సైడ్లు 4 బోల్ట్ నట్లు ఉంటాయి. ఆ 4 నట్లకి బోల్ట్కి నట్టు బిగించుకుంటే సరిపోతుంది. ఫుల్ టైట్గా వేసుకోవాలి. నాతో పాటు మా పంచాయతీ స్టాఫ్ వర్కరు తను నాకు సహాయం చేస్తున్నాడు. తనే నట్టు టైట్ చేస్తున్నాడు. తన పేరు బెంజమిన్, మేము పిచ్చి అని పిలుస్తాము. మోటార్ వైర్కి స్టార్టర్ నుంచి వచ్చే వైర్కి జాయింట్ వేయటం జరుగుతుంది. ఇతను కూడా మా స్టాఫ్ వర్కరే. తన పేరు బాలు. పైపులు తీసుకొచ్చే తన పేరు బాబు. ఇతను కూడా మాకు పంచాయతీ స్టాఫ్ వర్కరే. ఇవి పైపులు సిపిసి పైపులు సైజు 2 అంగుళాలు. మనకి థ్రెడ్డింగ్ సాయం ఉంటాయి. పైపుకి థ్రెడ్డింగ్ ద్వారా ఎక్కించుకొని మనం బోర్లో దించుకోవటమే. వైరు జాయింట్ వేయటం జరుగుతుంది. మీరు కూడా గమనించండి ఫ్రెండ్స్. ఇతను కూడా మా పంచాయతీ స్టాఫ్ వర్కరే. ఇతని పేరు శ్రీను. మనం ఈ జాయింట్కి పచ్చి రబ్బరు కంపల్సరీగా వేయాలి. ఎందుకంటే ఇది బోర్ లోపలికి వెళ్ళి వాటర్లో ఉంటుంది. ఆ రబ్బర్ వేయటం వల్ల మన వాటర్ అనేది లోపలికి లీక్ అవ్వదు. జాయింట్ చాలా గట్టిగా ఉంటుంది. ఎంటీ మోటార్ రన్ చేస్తున్నాం చూడండి. మనకి 15 amps చూపిస్తుంది. మీరు చూస్తున్నారు, దీని పేరు మంగం. దీని ద్వారా మోటార్ని అండ్ పైపుని లోపలికి దించడానికి మనకి ఉపయోగపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, పంప్ సెట్కి మంగం బిగించడం జరుగుతుంది. ఫుల్గా టైట్ వేసుకోవాలి, లేదంటే మోటారు లోపల పడిపోతుంది. చూశారు కదా, మోటార్ని లేపి బోర్లోకి దించటం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా దింపుకోవాలి. చేయిలు నల్లకుండా కూడా చూసుకోవాలి. పంపు సెట్కి పైపు బిగించటం జరుగుతుంది. థ్రెడ్డింగ్ సైడ్తో చేతులతో తిప్పుకుంటా థ్రెడ్డింగ్ ఎక్కించుకుంటుండాలి. పైపు బిగించడం అయిపోయింది. అలాగనే ఇప్పుడు మనం చూస్తున్నారు తాడు, దాన్ని వార్నర్ కూడా అనవచ్చు. అదేవిధంగా మన పైపును సపోర్ట్ వేసుకొని చిన్నగా పైప్ని 1 by 1 చిన్నగా దించుకుంటూ ఉండాలి.
రెండో పైపు ఎక్కించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం అలా చేతులతో తిప్పుకుంటుంటే అది థ్రెడ్డింగ్ ఎక్కేస్తుంటుంది. చాలా టైట్గా ఉంటుంది, మనం లాగినా అది రాదు. చాలా సపోర్ట్గా, చాలా గట్టిగా ఉంటుంది. తాడుని మనం పైప్కి అలాగా రౌండ్ వేసుకొని దాన్ని రింగ్ వేసుకొని దాంట్లో జిఏ పైప్ దిరిపి సేమ్ ఫస్ట్ పైప్ ఎలాగో కిందకి దించామో అదే విధంగా ఈ పైపును కూడా దించడం జరుగుతుంది. తాడు అలా తీసుకెళ్ళి చిన్నగా సపోర్ట్ చేస్తే చిన్నగా లోపలికి జారిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మొత్తం బోర్లోకి 10 పైపులు దించాము. మనం ఇప్పుడు జిఐ బెండ్ ఎక్కియడం జరుగుతుంది. జిఐ బెండ్ బిగించడం అయిపోయింది. ఒకసారి మోటార్ ఆన్ చేద్దండి. మనం గ్రీన్ బటన్ అలా ప్రెస్ చేద్దండి. చూడండి, మీటర్లో 25 amps చూపిస్తుంది. ఇటు మోటార్కి వెళ్ళి కూడా చూడండి, వాటర్ చాలా స్లోగా వస్తుంది. దీనికి కారణం స్టార్టింగ్ ప్రాబ్లం, అంటే లోపల స్టార్టర్ బాక్స్లో మన స్టార్టింగ్ కెపాసిటర్ ప్రాబ్లం ఉంది. దాన్ని మారిస్తే సరిపోతుంది, ఫుల్గా వచ్చేస్తాయి నీళ్ళు. చూడండి మీరు కూడా ఎంత స్లోగా వస్తున్నాయో వాటరు, కారణం అది స్టార్టింగ్ ప్రాబ్లం. స్టార్టర్ బాక్స్లో కెపాసిటర్ మార్చటం చూపించటం కుదరలేదు. కెపాసిటర్ మార్చిన తర్వాత ఇందాక మనకి 25 amps చూపించింది, ఇప్పుడు స్టార్టర్ బాక్స్లో యామీటర్లో 20 amps చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రాబ్లం క్లియర్ అయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో తీసినందుకు మా పంచాయతీ గుమస్తా బాబురావుకి చాలా థ్యాంక్స్.